రైట్. మనం చర్చిస్తున్నాం ఎన్నికల ఫలితాల మీద. ఒక మాట అన్నారు ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు, దయాకర్ గారు మాట్లాడుతూ మహారాష్ట్ర విజయాన్ని అంతలా చూపిస్తున్నారు, మేము జార్ఖండ్లో గెలిచాం కదా దాన్ని ఎందుకు తక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి అని చెప్పి. అంటే దయాకర్ గారు చాలా ఓపికతో ఉంటారు కానీ కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్రలో ఏదో విజయం వస్తుందని చెప్పి భావించిండ్రు. కానీ ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, నిజానికి కూడా జమ్మూ కాశ్మీర్లో గెలిచింది వాళ్ళు కాదు. జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కొడుకు గెలిచిండు. బీజేపీకి అత్యధికమైన ఓట్లు వచ్చినాయి, సీట్లు ఫరూక్ అబ్దుల్లా పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్కి 5-6 వచ్చినాయి. దాన్ని వాళ్ళ విజయంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా జార్ఖండ్లో కూడా 28 సీట్లలో మెజార్టీ హేమంత్ సోరెన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఒక 14-15 ఉన్నారు. దాంతో వీళ్ళు మాకు నేను అనేది అక్కడ తేడా, దాన్ని గమనిస్తలేరు. మీరు జార్ఖండ్ గెలవడం అనడం లేదు, తర్వాత జార్ఖండ్తో 3.5 అంతలు పెద్దది, 48 పార్లమెంట్ సీట్లు, అవి 14 పార్లమెంట్ సీట్లు. కాబట్టి ఏదైనా గెలిపే. ఒక రాష్ట్రం చిన్నదో పెద్దదో సరే, ఒక అది దాంట్లో మీరు గెలిచారు. కానీ మహారాష్ట్రలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరు పార్టీలను భారతీయ జనతా పార్టీ చీల్చింది అంటున్నారు. అసలు శరద్ పవార్ మీ పార్టీలో ఉండి ఒకసారి కాంగ్రెస్ పార్టీని చీల్చిండు, అంతకుముందు ఆయన జనతా పార్టీలో ఉన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో ఈ చీల్చే రాజకీయం. మీరు చీల్చినప్పుడు లేదు, మిగతా వాళ్ళు చీల్చిందంటే చీల్చడం కాదు. అక్కడ వాళ్ళు ఇప్పుడు మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో 19 ఎలక్షన్స్లో బీజేపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కలిసి పోటీ చేస్తే ప్రజలు మెజార్టీ ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఓడించిండ్రు. బీజేపీకి 105, 56 సీట్లు శివసేనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటే ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీ మాయలో పడిపోయి మీరు ఆకర్షించి నువ్వు రా నీకు మేము సీఎం ఇస్తామని చెప్పి ఆయన మొత్తం నట్టేట ముంచేసిండ్రు. మీరు అది మర్చిపోయి పాపం ఇంకేదో చెప్తున్నారు. పాపం ఆయన పనికి రాకుండా పార్టీని మటాష్ చేయడమే మీ పని అంటున్నారు. నేను అనేది వాళ్ళే చేసిండ్రు అంటున్నా. ఆయన ఉద్ధవ్ ఠాక్రే మంచి సౌమ్యుడు, మంచి ఉండే వ్యక్తిని ఆయన ఏదో 2 రోజులైతే అడ్జస్ట్ అయ్యేటోడు. ఆయనకు లేనిపోయిన ఆశ చూపెట్టి ఆయన ధృతరాష్ట్ర కౌగిలి అంటారు, అది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని కౌగిలించుకున్నా వాళ్ళు అంతే సంగతులు. కాబట్టి వాళ్ళని తీసుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అన్నారు. మళ్ళీ ఇంకోసారికి మినిమం సీట్లు కూడా గెలవకుండా చేసిండ్రు. దాంతో మీరు పోయిండ్రు, శరద్ పవార్ కూడా పాపం ఆయనది కూడా పోయేటట్టు చేసిండ్రు. కాబట్టి చరిత్ర అది చెప్తున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పటి నుంచి ఎవరితోనైనా కనుక మిత్రపక్షాలతో ఉంటే వాళ్ళతోని ఒక పద్ధతిగా ఒక చివరి వరకు కొనసాగే యొక్క సిస్టమ్ కానీ అనుసరిస్తూ వస్తున్నది. ఇవాళ షిండే మీరు ఒకటి గుర్తుంచుకోండి, లాస్ట్ టైం కూడా 105 సీట్లు బీజేపీకి ఉన్నాయి, 40 సీట్లే షిండేకు. మీకు కూడా 240 వచ్చిన తర్వాత మిత్రపక్షాల వాల్యూ తెలిసి అంతకుముందు కూడా నేను చెప్పాను, మహారాష్ట్రలో కూడా మీరు కన్సిడర్ చేయకుండా మహారాష్ట్రలో 40 సీట్లు ఉన్నప్పుడే ఆయనకు సీఎం ఇచ్చాం మేము. కాబట్టి ఇప్పుడు కూడా సీఎం విషయం ఏమిటి అనేది అధిష్టానం వాళ్ళందరూ కూడా ఆడ మొత్తం కూటమి కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు సీఎం ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వం అనేది కరెక్ట్గా నడపాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఇచ్చిన యొక్క ఇది చేయాలి. దేశంలో చాలా ఇంపార్టెంట్ యొక్క పార్టీ అది రాష్ట్రం మహారాష్ట్ర, కాబట్టి ఆ మహారాష్ట్ర సరిగా జరగాలనే దాని విషయంలో మేము ఆలోచిస్తూ జరుగుతుంది. అన్నిటికీ మించి ఏంటంటే తెలంగాణలో కూడా ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, నాకు బయట కూడా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, తెలంగాణ ఇంపాక్టు ఇక్కడ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, పక్క రాష్ట్రాలు గెలవవలసింది పోయి కర్ణాటక కారణంగా ఇవాళ తెలంగాణ కారణంగా హిమాచల్ ప్రదేశ్ కారణంగా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పినవి చేయడం లేదు, మీరు అనుకునేవి సాధించడం. ఇప్పుడు కర్ణాటకలో అయితే నిండా మునిగిపోయి ఉన్నారు, అనేక రకాల అవినీతి ఆరోపణలు, అనేక రకాల ఇది ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కూడా మీరు అది స్టార్ట్ అవుతున్నది. నేనేమంటున్నానంటే తెలంగాణలో మీకు ఇప్పుడు 5 సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకత 1 సంవత్సరంలోనే వచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఇవాళ దాన్ని సరిదిద్దుకొని మీరు ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే తప్పక భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైన యొక్క పార్టీగా ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి తెలంగాణలో కూడా రేపు తప్పక ముందుకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క తప్పిదాలు ఇప్పటికి కూడా వెన్నాడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు మాట చెప్పింది, మేము పోయి మహారాష్ట్రలో నిలబడతామని. మహారాష్ట్రలో ఆల్ ఇండియా పార్టీ పెట్టిండ్రు, ఉప ముఖ్యమంత్రి అన్నారు, ఏదో తిరిగిండ్రు. అక్కడ పాపం కొంతమందిని ఆడ ఆగం చేసి వచ్చేసిండ్రు. తర్వాత మరి ఇవాళ పోటీ ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదంటే దానికి సమాధానం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడనే ఇదైపోయిన తర్వాత మిగతా ఇక్కడికి వెళ్తే పంజాబ్లో పోయి చెక్కులు పంపిండు రైతులకు, ఇక్కడనో
రుణమాఫీ 1,00,000 రూపాయలు అందరికీ చేయలేదు, పంజాబ్లో మాత్రం రైతులకు చెక్కులు పంచిందంటే ప్రజలు ఇక్కడ రైతులందరూ గుర్తించాలి, అబ్బా నువ్వు నీకు అధికారం ఇస్తే ఇక్కడ మా డబ్బు తీసుకుపోయి బయట ఇచ్చేస్తావు కానీ ఇక్కడ ఇవ్వవా అని చెప్పి ఆ విధంగా సరైన విధంగా రీతిలో సమాధానం చెప్పిండు. అందుకోసం రాబోయే రోజులలో కూడా ఇక్కడ ఇవాళ మహారాష్ట్రలో జరిగింది తప్పక ఏదో మేము అధికారం అనేది కాదు, దాని ఇంకా ఎంత విజయం సాధిస్తే అంత వినయంతో పనిచేయవలసిన అవసరం ఉన్నది. తప్పక దాన్ని ఒక మంచిగా తీసుకొని చేస్తాం. తర్వాత జార్ఖండ్లో ఒకసారి సోరెన్ ప్రభుత్వం ఉన్నది, రెండోసారికి మేము గెలవవలసి ఉండే. ఇప్పుడు మహారాష్ట్రలో రెండోసారి మేము అధికారానికి వచ్చాం, కానీ మా జార్ఖండ్లో రావాల్సి ఉండే, కానీ అక్కడ రాలేదంటే ఎందుకు రాలేదు, ఏం జరిగింది అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పక మేము విశ్లేషించుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అన్ని రకాలుగా ప్రయత్నించారు మీరు, రోహింగ్యాలని బంగ్లాదేశీలని ఇట్లాంటి మీదైనా స్పెషలైజ్డ్ ప్రచారం జరిగింది అక్కడ కూడా. అది వాస్తవమే. ఇప్పుడు ఎలక్షన్ అనేది ప్రతి ఎలక్షన్ మేము మున్సిపల్ ఎలక్షన్ నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఎలక్షన్గానే కొట్లాడతాం. ఎలక్షన్ అంటేనే స్పర్ధ. అది ఎవరైనా మనం విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఎలక్షన్ అంటే ఎలక్షనే, గెలవాలనేదే ఉంటుంది. అందుకోసం ఆ విధమైన యొక్క ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ప్రజల యొక్క తీర్పును మేము శిరసావహిస్తున్నాం. అయితే ఆడ మేము ఇంకా చాలా విషయాలు అది అక్కడ చాలా రకాలైన ఇబ్బంది వస్తున్నాయి. దాన్ని మేము అక్కడ ఉన్న ట్రైబల్ ఫోర్సెస్కు మిగతా వాళ్ళకు అర్థం చేయించడంలో కొద్దిగా మేము వెనుకబడ్డామని అనిపిస్తున్నది. రాబోయే రోజుల్లోనే వాళ్ళకు అర్థం చేయించే ఒక ప్రయత్నం చేస్తాం తప్పక. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తున్నది, మేము ఆలోచిస్తలేమని. మేము ఆలోచించినాం కాబట్టే పార్లమెంట్లో మాకు సీట్లు తగ్గితే మళ్ళీ మేము హర్యానాలో గెలిచినాం, జమ్మూ కాశ్మీర్లో నెంబర్ 1 పార్టీగా వచ్చినాం, తర్వాత ఇప్పుడు ఇక్కడ గెలిచినాం. మీరు ఎక్కడ పోయినా కూడా మీరు ఆలోచించకుండా ఎంతసేపు ఈవీఎంలో పడేసి సంతోషిస్తున్నారు. ఈవీఎం మీద మీ ఖర్గే గారు ఉత్తరం రాస్తే అది మీరు దాన్ని ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఈసీ బాగా అందరితో చర్చించి ఎక్స్పర్ట్స్ని అందరు కూర్చొని ఒక 1600 పేజీల ఉత్తరాన్ని ఖర్గే గారికి రాస్తే దాని మీద మీరు ఏం చర్చించండి, దాని మీద ఏమిటి, దాని మీద చర్చించండి, దాని మీద మీరు ప్రూవ్ చేయండి, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోగానే ఆయన ఎవరో రౌతనంగానే ఇక్కడ ఇంకోళ్ళు ఈవీఎంస్ ఎప్పుడూ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే గుర్తొస్తుందా? మిగతా టైంలో చేయొచ్చు కదా ఆ పని. మీరు గెలిస్తేనో రాదు, మిగతా వాళ్ళు గెలిస్తే వస్తుంది. ఇటువంటి డ్యూయల్ రోల్. ఇంకొక పాయింట్ చెప్తున్నా నేను, ఇవాళ ప్రియాంక గాంధీ గారు గెలిచారు, వారికి శుభాకాంక్షలు చెప్తున్నా. నేను కాంగ్రెస్ శ్రేణులకు కూడా చెప్తున్నా. కానీ ప్రియాంక గాంధీ గారు గెలిస్తే అది వార్త కాదు. ఎందుకంటే ఆమె ఎట్లా గెలుస్తుంది అక్కడ మీరు ఎక్కడి నుంచో పోయి రాహుల్ గాంధీ గారు అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే సేఫ్ సీట్ కాబట్టి అక్కడ ఉండే యొక్క ఈక్వేషన్స్, రిలీజియస్ లేక అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన అది ఇదైంది, మీకు గెలిచింది. కానీ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ డ్యూయల్ యొక్క రోల్ కారణంగా మిమ్మల్ని ప్రజలు ఇది చేసి అక్కడ లెఫ్ట్తోనే మీరు పోరాటం చేస్తారు. మరి అక్కడ ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు కదా, సీట్ మీరు తీసుకొని ఇంకో సీట్ లెఫ్ట్కి ఇవ్వచ్చు కదా. అక్కడ మీరు లెఫ్ట్ కొట్లాడుకుంటారు, దేశంలో మిగతా చోటుకు వస్తే లెఫ్ట్ మేము కూటమి అంటారు. ఇటువంటి డ్యూయల్ రోల్ కారణంగా మీరు దెబ్బతింటున్నారు. ఫస్ట్ దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే ప్రజలు మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకుంటలేరు. కలకత్తాలో పోయి మళ్ళీ లెఫ్ట్ మీరు కలిసిపోతా అంటారు. మన ఆమెతోని అక్కడ వేరే పోటీ చేస్తారు, బయటకు వచ్చి మళ్ళీ మమతాతోని కలుస్తారు. ఇలాంటి యొక్క మీరు వీటిని అర్థం చేసుకుంటలేరు, మీకు అర్థమైతలేవు అవి. అందుకోసమే ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసి అర్థం చేస్తారు. ఇలాంటి విషయాలు అనేకం మార్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ కావచ్చు, కానీ ఆమె అంతకంటే ఎక్కువ ఎప్పటి నుంచో పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నది, ఎప్పటి నుంచో కీ రోల్ ప్లే చేస్తుంది. గెలిస్తే సంతోషం, మేమేమో. ఒక విషయం శ్రీనివాస్ గారు, ఒక విషయం, వీరేమో ధృతరాష్ట్ర కౌగిలి కాంగ్రెస్ అని అన్నారు. ఇందాక బండి సంజయ్ మాట్లాడుతూ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్నారు. ఎందుకు ఇట్లా కాంగ్రెస్ ఎందుకు ఇంత విమర్శలు పాలవుతుంది? ఓటముల వల్లే ఇట్లాంటి విమర్శలా, లేకపోతే ఫ్యూచర్లో జరగబోయే పరిణామాలకి ఇవన్నీ, అంటే మిత్రపక్షాలని ఎప్పుడూ లేనంత ప్రయారిటీ ఇస్తున్నారు వీళ్ళు మిత్రపక్షాలకి. అటువైపు ఇండి కూటమిలో ఉన్న పక్షాలని కూడా బీజేపీ వైపు లాక్కునే ప్రయత్నం కానీ, లేకపోతే వాళ్ళు అటు నుంచి ఇటు వచ్చే అవకాశాలు కానీ, ఇట్లాంటివి ఇంకా చాలా ఫార్ ఫెచ్డ్ క్వశ్చన్, బట్ ఇట్లాంటి పరిణామాలు ఏమైనా మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవరాల్ సినారియో ఇన్ ఇండియన్ పాలిటిక్స్, భారతదేశంలో రెండు కీలక పార్టీలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. మిగతావన్నీ కూడా యాక్చువల్గా వీళ్ళంతా హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట. సో ఇటువంటి టైంలో ఎవరిదైనా సరే, అంటే ప్రత్యక్ష కానీ లేకపోతే ప్రత్యర్థుల మీద పోటీ చేయాలి అంటే కానీ నువ్వు మెయిన్ అపోనెంట్కే నువ్వు ఎప్పుడు అటాక్ చేస్తావు. సో ఆబ్వియస్లీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరయ్యా అంటే కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి ఎవరయ్యా అంటే
బీజేపీ. సో స్టేట్ వైజ్ చూసుకున్నా కానీ ఎవరైనా ఇప్పుడు అదే కదా, దట్ ఈస్ హౌ ది మన ఇండియాలో ఓవరాల్ సినారియో తీసుకొస్తే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, అగైన్ ఎన్డీఏ కూటమి ఈజ్ హెడెడ్ బై బీజేపీ, ఇండియా కూటమి ఈజ్ హెడెడ్ బై కాంగ్రెస్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సినారియో మనం చూడాలి ఏంటంటే, ఇప్పటివరకు కూడా యాక్చువల్గా దిస్ ఓల్ బ్యాటిల్ ఈజ్ బిట్వీన్ రాహుల్ గాంధీ గారు వర్సెస్ మోడీ. సో నౌ స్ట్రాటజిక్గా చూస్తే ద న్యూ లీడర్షిప్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కాంగ్రెస్. పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారి రూపంలో ముందుకు తీసుకొస్తున్నారు. సో ద నెక్స్ట్ 3-4 years దిస్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం చూసినట్టయితే డీప్ రూట్ అనాలిసిస్ చేస్తే లాస్ట్ 2 electionsలో కూడా ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ కొంత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం మహారాష్ట్రలో కూడా ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ సిగ్నిఫికెంట్గా పెరిగినట్టు కనపడింది మనకి. అయితే మళ్ళీ అగైన్ కమింగ్ టు క్వశ్చన్, ఉమెన్ ఓటింగ్ పెరిగి వాళ్ళు ఓటు వేయడం వల్లనే గెలిచారా అనేది పక్కన పెడితే, సో ఈ బ్యాటిల్ అనేది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు నిజంగా మోడీ గారి నాయకత్వానికి వాళ్ళిద్దరు కంపేర్ చేస్తే కొంత మ్యాచ్ అంటే సమబుజ్జిగా లేదు. అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరిగితే వెరీ ఎక్సైటింగ్గా సేమ్ లెవెల్ ఆఫ్ ఉంటుంది. అట్లే ఇండియా వర్సెస్ ఉగాండాలో ఉంటే అంటే అట్లా కేపబిలిటీ కంపారిజన్. బట్ రాహుల్ గాంధీ గారు ఒక విధంగా చూస్తే హీ వాజ్ ఏబుల్ టు పూల్ అప్ ఆల్ ది, అంటే ఇంత స్ట్రాంగెస్ట్ లీడరు మన ఇండిపెండెంట్ ఇండియాలో చూసినట్టయితే కనుక వాస్తవంగా మోడీ గారు అంత స్ట్రాంగెస్ట్ లీడరు ఇంతవరకు ఇండిపెండెంట్ ఇండియాలో ఆఫ్టర్ నెహ్రూ ప్రాబ్లీ అని, ఆఫ్టర్ ఇందిరాగాంధీ చూస్తే, అదర్ పార్టీ కాంగ్రెస్ని చూస్తే, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ చూస్తే డెఫినెట్గా వాజ్పేయి గారి తర్వాత మోడీ గారు మనం చూసినట్టయితే. సో మరి అంతటి స్ట్రాంగెస్ట్ లీడర్ని మనము ఎదుర్కోవాలి అంటే కనుక డెఫినెట్గా వాళ్ళకు కూడా దే నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగెస్ట్ లీడర్ ఉండాలి. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారి రూపంలో కాంగ్రెస్కి కొంత డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ టుగెదర్ వాళ్ళు, ఎందుకంటే సోనియా గాంధీ గారు కూడా ఏజ్డ్ అయిపోయారు కాబట్టి ఆమె కూడా కొంత క్రియాశీలక రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్నారు కాబట్టి కొంత డెఫినెట్గా ఇది అడ్వాంటేజే అవుతుంది కాంగ్రెస్కి. అయితే మనం ఇంకొక విషయం చూడాల్సింది ఏంటంటే, నౌ దీస్ 2 states ఓవర్. నౌ మహారాష్ట్ర, జార్ఖండ్ అయిపోయినాయి. 2025లో నెక్స్ట్ అంటే 3 monthsలోనే ఢిల్లీ ఎలక్షన్ వస్తుంది. ఢిల్లీ తర్వాత బీహార్ ఉంది, అంటే లెస్ దాన్ అన్ ఇయర్. సో మళ్ళీ అగైన్ 2 states వెరీ ఇంపార్టెంట్ స్టేట్స్. మనం చూసాం బీహార్లో నితీష్ కుమార్ స్విచ్చింగ్ ఓవర్ అటు ఇటు అవుట్ అయింది. అయితే అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అక్కడ పీకే కూడా ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ పెట్టాడు. మరి అది ఎంతవరకు వస్తుంది అనేది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. అట్లనే ఈ ఢిల్లీలో ఇప్పుడు చూసినట్టయితే మొన్న రీసెంట్గా కైలాష్ గెహ్లట్ అని ఆప్ మినిస్టర్ స్విచ్ ఓవర్ అయ్యాడు, పార్టీకి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. సో కొంత ఒక వాతావరణం కనబడుతుంది, ఏంటంటే యాంటీ ఆప్ వాతావరణం కనబడుతుంది అక్కడ. సో బీజేపీ స్ట్రాటజిక్గా చాలా బిల్డ్ చేసుకుంటూ వస్తుంది నెరేటివ్స్ని, తర్వాత ఎన్విరాన్మెంట్ని. మనం చూస్తే యాక్చువల్లీ ఇండియన్ ఎలక్షన్ లాస్ట్ 10 yearsలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ అండి. అంటే మనం 2014 కంటే ముందు ఎలక్షన్ చూసినట్టయితే, నేను 2016లో యూఎస్ ఎలక్షన్ చేసినప్పుడు ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్, అక్కడ ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది వాళ్ళు ఒక 10 years ముందు నుంచి చేశారు. అంటే 2008లో ఒబామా సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం లేకుండే. సో మనకి ఇప్పుడు మొత్తం ఎలక్షన్ ఎట్లయిందంటే ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాంపెయినింగ్. ఇప్పుడు జస్ట్ మన అంటే హౌ పొలిటికల్ స్ట్రాటజిస్టులు, అనలిస్టులు ఎట్లా యూస్ఫుల్ అవుతారంటే, బ్రేక్లో నేను ప్రేమేందర్ రెడ్డి గారు ఒక అంశం మీద చర్చించాము. ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు అంశాన్ని నీట్గా అంటే తీసుకొని దాన్ని మీ ముందు ప్రజెంట్ చేయగలిగారు. అంటే సో దట్స్ హౌ ద ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లో. ఇప్పుడు మొన్న చూస్తే అందరూ కూడా లడ్కీ బెహనా యోజన వల్ల చాలా బెనిఫిట్ అయింది అనుకుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నారు, టోల్ ట్యాక్స్. మహారాష్ట్రలో టోల్ ట్యాక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్లో కర్ణాటకలో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల తెలంగాణలో ఉచిత బస్సు ఇచ్చారు, దాని ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో టోల్ ట్యాక్స్ కూడా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తే అర్బన్ మిడిల్ క్లాస్ దే ఆర్ పేయింగ్ హ్యూజ్ మనీ కదా టోల్ ట్యాక్స్ మీద. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 250 kilometers 300 kilometers ట్రావెల్ చేస్తే, మనకు ఓన్ కార్లో ట్రావెల్ చేస్తే ఆల్మోస్ట్ 20% మనం వీఆర్ పేయింగ్ ట్యాక్స్. సో హ్యూజ్ ఇష్యూ, అది పెద్ద ఇష్యూ. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. సో ఆర్గనైజ్డ్ పొలిటికల్. ఇంకొక ఇష్యూ చెప్తాను నేను, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ద డేటా అనాలిసిస్ చూస్తున్నాను. మొత్తం ఎలక్షన్లో మహారాష్ట్రలో 288 seats ఉంటే, ఇది ఎంత వన్ సైడెడ్ ఎలక్షన్ అంటే ఓన్లీ 20 కాన్స్టిట్యున్సీలో, అరౌండ్ 20 కాన్స్టిట్యున్సీలోనే 5,000 ఓట్ల లోపు, అంటే లెస్ దాన్ 5,000 votes-తోనే విక్టరీ వచ్చింది. అంటే వన్ సైడ్ ఉంది, క్లియర్. ఇంత వన్ సైడ్ ఉంది అంటే మనము మరి ఇంత పోలరైజ్ సొసైటీలో ఇంత వన్ సైడ్ ఓటు కూడా యాక్చువల్గా వండర్ఫుల్ క్యాంపెయినింగ్ స్టైల్, వండర్ఫుల్ నెరేటివ్. అండ్ వాళ్ళకి డెఫినెట్గా ఈ విక్టరీ వాళ్ళకి ఇట్స్ ఏ మ్యాసివ్ బూస్ట్ ఫర్ దెమ్. అండ్ ఇది ఒక మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఉప ఎన్నికల్లో వచ్చిన విక్టరీ కూడా కాంగ్రెస్ కూడా కొంత ఊపిరి ఇస్తుంది. బట్ 2025 ఈజ్ గోయింగ్ టు బి అనదర్ ఫ్యాసినేటింగ్ 2 elections.